నమస్కారం. నేను మైలవరపు వెంకటేశ్వరరావు. ఈరోజు చండీదేవి గురించి ముందు చెప్పాను ఒక వీడియోలోను. ఈరోజు ఏం చెప్పానంటే, ఆ చండీదేవి ఉపాసన అంటే జపము అవి కొంతమంది నన్ను అడిగేది దీంట్లో. ఇవి కామెంట్లు అడిగారు. కామెంట్లు అడిగి ఇలా చేస్తున్నాం, ఎలాగా ఏంటి, గురువు గారు ఇచ్చాడు, సంవత్సరం అయింది, అలా కొంతమంది అడిగారు. అదే ఇద్దరు అడిగినట్టున్నారు, కొంతమంది ఏమలేరు, మన కామెంట్లు తక్కువ వస్తాయి కదా. అయితే ఈ జపము అందాం. చండీ జపము కానీ ఇంకొకటి కానీ ఎలా చేయాలంటే, జపం ఏదైనా ఒకటే. జపముకి ఒక విధానం ఉంటుంది అంతే. అంతేగాని ఈ చండీదేవి మంత్రం అయితే ఇలాగా నవారణ మంత్రం, అది అంటే 9 అక్షరాల మంత్రం అని అర్థం. అది ఆ మంత్రం ఇంకొకలాగా, ఇంకో మంత్రం ఇంకొకలాగా అని ఉండవు. మంత్ర విధులు భేదం వస్తాయి. జపం చేసే విధానం అంటే ఎలా కూర్చోవాలి, ఎలా ఉండాలి, ఎలా చేయాలి, ఇవన్నీ కామన్గా ఉంటాయి, ఒకటే ఉంటాయి జపానికి అంతా కూడా కదా. కఠినత్వము సులభత్వము ఉంటుంది మంత్రం బట్టి. మంత్రం ఎలాంటి మంత్రం మీరు ఎన్నుకున్నారు, సాత్వికమైన మంత్రమా ఏంటి అని. ఇక దీంట్లో వైదికము, తర్వాత వామాచారము, తాంత్రికము, తర్వాత సమయాచారము, ఈ మంత్రాలు తేడా ఉంటాయి వీటికి మళ్ళీ. అంటే విధానం తేడా ఉంటుంది. ఈ గురువు బట్టి చెప్పాలంటే, గురువు ఏదైతే ఆయన ఆచరించాడో పద్ధతులు, అవే పద్ధతులు మీరు ఆచరించాలి. అంటే ఆయన ఎక్కడ కూర్చున్నాడో అక్కడ కూర్చోవాలని కాదు, అక్కడ అలా అని కాదు. అది ఎలా ఉంటుందంటే, ఆ గురువు సాధించి ఉన్నవాడై ఉండాలి. గురువు సాధించకపోతే మనం ఏం చేయలేం. ఆయన సాధించకుండానే మీకు మంత్రం ఇచ్చేసి మనం ఏం చేస్తాం దానికి. ఆయన ఏ రకంగా ఏ విధానంలో, అంటే నేను ఇక్కడి నుంచి ఒక ఊరు బెంగళూరు ఇలా వెళ్ళాను, నేను ఇలా వెళితే నాకు బాగానే పని జరిగిందంటే అని ఆయన అనుభవం చెప్తూ విధానం చెప్తాడు మీకు. అప్పుడు అది చేసినట్టు, అంటే సులభంగా అర్థమవుతుందని చెప్తున్నాను. ఇలాగా ఉంటుంది గురువు మంత్ర దీక్ష. ఇక దీంట్లో ఏమవుతుందంటే, ఇప్పుడు మీకు అందరికీ ఆ గురువు ఏదో చెప్తున్నాడు ఆయన మంత్రం చెవిలో, అది ఆ తర్వాత గురువు గారు ఇంక మాట్లాడరు, లేకపోతే ఎప్పుడైనా ఏదైనా అడిగితే అని చెప్పొచ్చేమో. తర్వాత అందరి గురువుల గురించి చెప్పను, మీరు గురువుని తలుచుకుని చేసేస్తుంటారు. అలా కుదరదు. చాలా మటుకు మంత్ర సాధన గురు సమక్షంలో జరగాలి. గురు సమక్షంలో జరగాలంటే మీ ఉద్యోగాలు, వ్యాపారాలు, నాకు ఆదివారం ఖాళీ అండి అంటే కుదరదు. అది అలాంటప్పుడు ఇట్లకి రాకూడదు. ఇట్లా రాకుండా మీ ఆదివారం ఖాళీ మీదకి ఉండి ఆదివారం ఏదో ఒకటి చేస్తుండాలి. అన్నీ బాగుంటే ఇట్లకి దగ్గరికి రారన్నది ఒకటైతే కొంతమందికి. అలాగే విపరీతమైన 25 లక్షలు జపం చేస్తారట నా కామెంట్లో పెట్టిన వాళ్ళు. 25 లక్షలు జపం అంటే అది మాటలా అని కాదు. అది వీళ్ళు ఏం చేస్తారు, రోజుకు 10,000, 100, రోజుకు ఒక 50 మాలలు తిప్పేస్తారు అంతే. మీకు చెప్పేస్తే అయిపోయింది, ఏముంది మీకు, ఇంకా వచ్చేసిందిగా, సంఖ్య కూడా వచ్చేస్తుంది. 25 లక్షలు కదా, లక్షలు. అంటే మంత్రం అంటే జపం చేయటమా? యాక్చువల్ నిజానికి చెప్పాలంటే ఈ తాంత్రిక విధుల్లో జపమాల ఉండదు. జపమాల ఓం హ్రీం అని మొదలు పెడతాం కదా మనం, ఆ ఓం ఉండదు. ఎందుకు ఉండదా అంటే, మీకు మామూలుగా వైదికుల్లో కూడా చాలామంది కొంచెం బాగా అవి ఉన్నవాళ్ళు, బాగా ప్రాక్టీస్ ఉన్నవాళ్ళమ్మా, లేదా పెద్ద గురువులు వాళ్ళు చెప్పినట్టు అయి ఉంటుందమ్మా, కొంతమంది ఓం తీసేస్తారు. ఓం ఎందుకు తీస్తారంటే, ఓము స్థిరమైనది, భూమికి సంబంధమైనది, సృష్టికి సంబంధమైనది, మొత్తం అంతటికి మూలమైన ఓం అది. ఆ ఓంకారం పలికేటప్పుడు అది నొక్కేస్తుంది. మీరు చేసే చండీ ఉగ్రమైంది, మాయాతత్వం కలిగినది, ఉగ్రత్వము, మోహము, ఇలాంటివన్నీ ఉన్నాయి దాంట్లో. ఎప్పుడైతే ఓం తగిలిందో నిజానికి అది సప్రెస్ అయిపోతుంది, మంత్రం వెళ్ళదు, ఇంకా శక్తి ముందుకెళ్ళదు. ఇప్పుడు మనం చెప్పుకుంటాం ఆ విచ్చే చివర విచ్చే అని ఉంటుంది. విచ్చే అన్నది కూడా అది ఒక బీజాక్షరం లెక్కే. ఆ రెండు కలిపి బీజాక్షరం అవుతుంది. అది కూడా అంతే. అదేంటంటే ధైర్యాన్ని ఇవ్వు అని రకరకాల మంది రకరకాలుగా చెప్పుకుంటుంటారు.
ఇలా ఒక్కసారి అవుతుందండి, అలా ఒకసారి అవుతుందండి, అలా అండి ఇలా అండి అని. అయితే ఈ మంత్రం యొక్క విధానం గురువు చెప్పినట్టు వెళ్ళాలి అని చెప్పాను కదా మీకు. కొంతమంది నేను చూశాను దాన్ని కూడాను, అంటే గమనించాను అని. ఇక్కడ మీకు నేను చెప్పాలి ఇదంతా కూడా. నేను నా సాధనలో భాగంగా నేను విదేశాలు పర్యటన చేశాను. ఇక్కడ ఉంది ఊడు అంటారు దాన్ని, అక్కడ ఆఫ్రికాలో ఉంది. అది కూడా నేర్చుకున్నాను మేము. ఆ బ్రెజిల్ దగ్గర నుంచి అమెజాన్ అడవులు అవి కూడా తెలుసు నాకు. శ్రీలంకలో కూడా తెలుసు. అంటే శ్రీలంకలో వేరే విధంగా ఇదే తాంత్రికం, కొంత అలా సముద్రం దాటి ఆ పక్క వెళ్ళింది అది వేరే విధానం, అది కూడా గట్టిగానే ఉంటుంది, విషయం ఏం తక్కువే ఉండదు. అలాగే ఇంకా చాలా దేశాల్లో ఉన్నాయి ఇవన్నీ. ఆ పేర్లు అవి చెప్పను, విద్యలు చెప్పాల్సిన పని లేదు ఇప్పుడు మనకి. ఇక్కడ విషయం చెప్తాను మీకు. ఇప్పుడు నార్త్లో ఈ తంత్ర సాధనకు సంబంధించిన నా అనుభవంలో మాట ఎలా ఉందంటే, అది అంటే దశమహావిద్యల గురించి. నార్త్ వెళ్ళాను నేను, మిడిల్ ఈశాన్య రాష్ట్రాల్లో వెళ్ళాను మీకు. ఆ ఈశాన్య రాష్ట్రం వాడు ఏమంటాడు, అబ్బా మీ దక్షిణాలలో గొప్పగా ఉంటుంది, భలే చేస్తారండి మీ వాళ్ళు, చాలా గొప్పగా చేస్తారండి. ఈ దక్షిణాది వాళ్ళు నార్త్ వాళ్ళు గొప్పగా చేస్తారంటాడు. నార్త్ వాడు ఇక్కడ చెప్తాడు, వీడు వాడు చెప్తాడు. ఏది అయినా తారాదేవి ఒరిస్సాలో ఉంది పీఠం, కామాఖ్య గౌహతిలో ఉంది. గౌహతిలో మంత్ర విద్య చాలా ప్రాచుర్యం ఉంది అక్కడ, ఇప్పుడు కూడా బోర్డు ఉంది. కామాఖ్య గుడి గురించి మళ్ళీ ఇంకోసారి చెప్పుకుందాం, అది బ్రహ్మాండమైన తాంత్రిక విషయం. అదంతా మీకు ఈ శంకరాచార్యుల వారు అన్నింటినీ మారుద్దాం అని చాలా మటుకు మార్చేశారు. ఆ మార్చేసిన తర్వాత వేరే రకంగా అయింది, వైదికం ముందుకు వచ్చింది. ఆ వైదికం మళ్ళీ వైష్ణవులు వాల్చుకున్నారు కొంత. ఇది అటయ్యే ఇది ఇటయ్యి జరిగింది, బాగానే జరిగింది ఇదంతా. దానికి దేనికి లొంగకుండా ఉన్న ఆలయం అదొకటి, తారాపీఠం ఒకటి, ఇంకా ఇలా కొన్ని చాలా ఉన్నాయి. వాటిని ఇప్పుడు సమాజం అంతా నిషిద్ధ ప్రాంతాలుగా చూస్తుంది. అంతా నిషిద్ధ పూజలండి వాళ్ళవన్నీ. ఇవన్నీ నేను కూడా చూసారా బొట్టు పెట్టాను. ఇదంతా తెల్లది విభూది కాదు, గంధం. ఎందుకు చెప్పానంటే సువాసన భరితంగా ఉంటుంది. చక్కగా కూర్చుని హాయిగా స్నానం చేసి మంచి బట్టలు కూడా వేసుకున్నాను. ఈ చలిగా ఉందని వేళ చొక్కా తగిలించాను గట్టిగా. ఇవన్నీ కలిపి మనం సుఖంగా ఉన్నాం ఇప్పుడు చేసుకుంటూ. గుడికి వెళ్తాం, కొబ్బరికాయ కొడతాం. నిజానికి వైదిక విధానము కఠినమైనది. దేనికి కఠినమైనది? నియమాలు, భయము, భక్తి, ఆచరణలు. నువ్వు అలా అనకూడదంటాడు, ఇలా చేయకూడదంటాడు, ఒకడు చెప్తాడు. నేను ఒకసారి ఎప్పుడో మాట, అది గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి బయట కొట్టమన్నారు. బయట కొట్టాం. ఆ కొబ్బరికాయ పట్టుకెళ్ళి వాళ్ళకి ఈడ పట్టుకెళ్తున్నాను. కొట్టి అక్కడ 8 ఈగలు ఉన్నాయి ఆ కొట్టిన దగ్గర. బాగా అవన్నీ నీరు వలన ఈగలు చేరుతాయి కదా, అందుకని 2 చెప్పులు మూసాను అలాగా. మళ్ళీ ఈగలు దేవుడికి ఇచ్చేదేమిట్లే అని. నా పక్కన ఉన్నాడు, ఏమండి గురువు గారు ఇలా మొయ్యి కూడా అని నేను తెలవదండి. సాధారణమైన మాట గురువు అని వాడాడు అంతే. నేను గురువు గారు అనలా. నేను సాధారణంగా మామూలు బట్టలోనే ఉంటా, పెద్ద ఏం బేసిజాలు ఉండవు కదా నాకు. ఇప్పుడైతే బొట్టు పెట్టాను, వీడియోకి బాగుంటుందండి. ముయ్యకూడదండి అలా కొట్టిన తర్వాత కొబ్బరికాయ ముయ్యకూడదండి అన్నాడు. ఓ అలాగా అండి అన్నాను. అలా మాట్లాడుతూ ముందుకు వస్తున్నాను. ముయ్యకండి అన్నాడు. ఇది ఇప్పుడు పర్వాలేదు కదా అన్న. ఏం పర్వాలేదండి. వెళ్ళి ఇచ్చి వచ్చాను. అలా కూడా రకరకాలు సొంతంగా నమ్మికి పక్క వెళ్ళకూడదు, ఆ పక్క వెళ్ళకూడదు, మధ్యకి వెళ్ళకూడదు, చివరికి వెళ్ళకూడదు. ఈ చెవిలో చెప్పొచ్చు, ఆ చెవిలో చెప్పకూడదు. తోక ఈ పక్క నుంచి పట్టుకోవాలి, ఈ పక్క నుంచి పట్టుకోకూడదు. రకరకాల వీళ్ళు వడ్డించేసుకుని తయారయ్యే జనం దీనికి ఎక్కువైపోతారు. ఇక దేవుడు అదే భ్రమలో ఉండిపోయి అక్కడ భ్రమ మట్టిగా ఉంటుంది. దేవుడే ఉండడు అక్కడెక్కడ. దేవుడు వస్తే మంత్రం సిద్ధిస్తే ఏమవుతుంది తర్వాత చెప్తా. ఈ మంత్ర కృషికి చేసేటప్పుడు ఏ మంత్రమైనా సరే ముందు బయటికి చెప్పాలి. నేను లోపల ఒక వీడియోలో మళ్ళీ చెప్తున్నాను. తర్వాత ఎవరికి వినపడకుండా మాట్లాడక. దానికి పేర్లు ఉన్నాయా, ఆ పేర్లు మీకు అనవసరం. అవన్నీ అబ్బా గొప్పగా చెప్పాను అనుకుంటే వేస్ట్ అదంతా. తర్వాత మనసులో చెప్పుకోవాలి. ఇలా ఎందుకు చెప్తున్నారండి అనవచ్చు మీరు. కౌలాచారులకి నియమ నిబంధనలే ఉండవు. అలానే మిమ్మల్ని మానేమన్నా మీరు చక్కగా క్రమశిక్షణతో వ్యవహారం చేయండి, ఏం పర్వాలేదు. దానికి సులభతరం చేసి చెప్తాను మీకు అంతే. నేను విషయాన్ని నిజమేముందో అది చెప్తా, ఏది పని జరిగిందో అది ఒకటే మాట చెప్తా. సరే బాగుంది.
ముందు బయట చెప్పుకోవాలి. అది ఎలాగా చదువుకుని అలవాటు చేసుకోవాలి. మొత్తం మంత్రాన్ని అంతటినీ కూడా బయట కూర్చుని ఎక్కడమ్మా ఒక్కడే ఒంటరిగా ఉండి ఎక్కడమ్మా ఏకాంతంలోకి వెళ్ళిపోయి బయట బొమ్మలో పంట శైలిలోనే ఎక్కడికి వెళ్ళిపోయి కూర్చుని ఆ మోటార్ సైకిల్ వేసుకెళ్తే మోటార్ సైకిల్ మీద కూర్చోండి, చక్కగా చదువుకోండి. ఆ పేటాలు అవి తర్వాత చెప్తాను, అది తర్వాత విషయం. మోటార్ సైకిల్ సీట్ మీద కూర్చొని చదువుకోవచ్చు, ఏం కాదు. ఈవేళ స్కూటీలే కదా అన్నీ, సుఖంగా కూడా ఉంటుంది. సెంటర్ స్టాండ్ వేసుకుంటే బాగా అభ్యాసం అయ్యాక అప్పుడు పేటెక్కండి. ముందు తయారైపోయి పేటెక్కేసి ఏదో చేసి ఆ జపమాలట్టుకుని చెప్పేసి మళ్ళీ జపాన్ రుద్రాక్ష ఉండాలా, తామర గింజలు ఉండాలా, స్ఫటికి ఉండాలా, ఇంకోటి ఏదో ఉండాలా. కొంతమంది పగడమ్మాలు ఉండాలని కూడా చెప్పాడు ఒకసారి నాకు ఎవడో. పగడమ్మాలతో చేసేస్తున్నానండి అని. ఓహోహో, నాకు చూపించడానికి కూడా తెచ్చాడు మళ్ళీ. అది చూసే గాజు పూసలు, ఎర్ర గాజు పూసలు అవి. ఓహో, పగడమ్మాలు బాగుందండి అన్నాను. ఎందుకంటే పగడం అన్న ఉపకారం లేదు, గాజైనా ఏం నష్టం వచ్చేది కూడా లేదు అక్కడ. ఇకపోతే జపం అన్నది తపస్సు అంటాం కదా, అలా ఉంటుంది విషయం. ఇది బాగా వచ్చాక లోపల చదువుకుంటే మీరు చదవకపోయినా మనసులో మోగాలి. అది గంట కింద మోగాలి. ఆ మంత్రం, మీ మంత్రం ఏదుందో అదే మీకు. ముందు మీరు మోగించాలి మంత్రాన్ని, అది మిమ్మల్ని మోగించేస్తుంది. ఒక మాటలో చెప్పాను. అలా రాలేదనుకోండి, మళ్ళీ చదవండి బయటకు వచ్చి, మళ్ళీ పేటెక్కి బయటికి చదవండి నెమ్మదిగా, మళ్ళీ వినపడకుండా చదవండి, మళ్ళీ మనసులో చేసుకోండి. తపస్సు ఇది జపమాల నుంచి ఏమి రాదు. ఈ పూస ముందుకెళ్ళాలా, వెనక్కి వెళ్ళాలా, మేరుపూస దాటాలా, దాటకూడదా, వెనక్కి తోయాలనేవాడు ఒకడు, ముందుకు తోయాలనేవాడు ఒకడు. అది ఏదో రకంగా అది లెక్కెట్టుకుంటాకే. అది ఉపకారం ఏంటి లెక్కెట్టుకుంటానికి. ఆమె మించి మాలలో ఏమి ఉండవు. ఆ మాల మెల్ల వేసుకోకూడదు అనేవాడు ఒకడు. అబ్బే మాల మెల్ల వేసుకోకూడదండి. చాలామంది ఆ మాలలో మెళ్ళను ఆ సంచులో వేసి తిరుగుతుంటారు. చేతితో కూడా తిరుగుతాడు, ఏమన్నా మాట్లాడి మెళ్ళ వేసుకుని మళ్ళీ మెళ్ళ వేసుకుని తప్పేం రాదు. నిజంగా ఆ మాలలో శక్తి వచ్చేస్తే నేను మెళ్ళ ధరిస్తే ఏం పోయింది, మీకు వస్తుంది శక్తి. అది ఎక్కడ శాస్త్రాల్లో లేదు, మెళ్ళ ధరించకూడదు. ఈ 4 మొక్కలు రాసేస్తుంటారు ఎక్కడో, రాసేసి ఏ సంస్కృతంలో నేను 3 శ్లోకాలు రాశాను. మాల ధరించకూడదు అని రాయటం కష్టం ఏంటి, నేనే రాసి పెట్టేస్తాను అంతే. అబ్బా ఏమని చెప్పారండి గురువు గారు, బంద్ చేసుకుంటాడు పోవటమే ఆ పక్కకి. అది కాదు పని. ఇది ముందు వచ్చిన తర్వాత జపం కళ్ళు మూసుకుని జపం చేసిన నిద్ర కూడా రావచ్చు. నిద్రపోవడం ఏం పర్వాలేదు, లెగిసి మళ్ళీ చేసుకోండి. అందుకని నిద్రపోతే జపం తప్పొద్దా ఏం కాదు. జాగ్రత్తగా దాని మీద ఒక్కొక్కసారి తప్పుతుంటుంది, పడుకోండి. అభ్యాసం బాగా ఎక్కువైపోయినట్టు కూడా నిద్ర వస్తుంది, అదేం తప్పేం కాదు. నిద్రపోయేవాళ్ళు పెద్ద పెద్దవాళ్ళు నిద్రపోతారు, అంటే పెద్ద పెద్ద గనులు అని చెప్తారు, ఘనాపాటి అన్నట్టు వాళ్ళు కూడా నిద్రపోతుంటారు. అది మామూలే, అదేం దోషంగానే పెట్టుకోకండి. మీ శబ్దంగా ఉంటుంది, నిద్ర వచ్చే వస్తుంది. ఏం చేస్తారు మరి, అలా మళ్ళీ కొంచెం సరి అయ్యి అటు ఇటు 4 అడుగులు వేసి నెమ్మదిగా కొంచెం మంత్రాన్ని నాలిక కదిలించండి. అంటే మంత్రం లోపలికి వెళ్ళిపోయి నాలిక కదిలించకూడదు. అంటే కూడదు అంటే ఇలాగా ఆ భావనలు పెంపొందటానికి. ఇవి అయిన తర్వాత మీరు మంత్రసిద్ధికి ముందు రెడీ అయినట్టు లెక్క. ఇక పీట ఏది ఉండాలి, ఎలాంటి పీట అన్నా వేసుకోవచ్చండి. చెక్క పీట అయితే ఉత్తమం, అది నేల మీద కూర్చోకూడదు, ఎందుకంటే లాగేస్తుంది. ఇంకోటి ఏంటి, పీట ఎత్తుగా ఉండి బాచి పెట్టేసి కూర్చుంటే కొంచెం అంటే ఎంతో కొంత 9 అంగుళాలు, లేకపోతే బాగా ఇదిగా ఉన్నవాళ్ళు అడుగు పెట్టుకోండి పని, ఇంకా లేకపోతే చిన్నది పెట్టుకోండి పని. అది పైకి లేకటాక సులభంగా ఉన్నది పెట్టుకోవాలి. అది కూర్చుంటాం సులభం అవుద్ది. అంతేగాని కింద నేల మీద కూర్చుంటే కాళ్ళు అవి బేగ పట్టేస్తాయి. అది చల్లగా ఉంటాయి. ఇప్పుడు ఎవడైనా సరే గ్రానైట్లు, టైల్స్ వేసేస్తున్నారు. ఏ గుడ్డ వేసి కూర్చున్నా ఆ ఎత్తు సమంజసంగా ఉండదు మీకు. అందు గురించి పీట. దీంట్లో అంటే అత్యధికంగా చేసి ఏంటేంటో చేసేసి వాళ్ళు ఉన్నారు. చండీ అంటే మీకు ఇంకేముంది, ఇంకా గొప్ప విషయం అండి అది. దుర్గా సప్తసతి అంటే అంతే, ఇంకా చాలా నిష్టగా ఉండాలి అని ఏం చేస్తారంటే మాలకో పూజ, ఓ పీట తెచ్చుకుంటాడు, ఆ పీట మీద కూర్చుని వీడు కూర్చునే పీటకో పూజ, అది కూడా చేస్తాడు. ఈ పీట మీద లేచి ఆ పీట మీద కూర్చుంటాడు. చండీదేవి ఎవరు అసలు? అతి ఉగ్రమైన దేవి. ఈ పీటలో పూజలు ఆడికి అక్కల ఆవిడికి
మీరు వెళ్ళొద్దు వామాచారానికి. వెళ్ళినా వెళ్ళకపోయినా ఒరిజినల్గా ఏంటి, ఒరిజినల్గా ఎవరు, ఆ రూపము, ఆకారము, అలంకరణ బట్టి స్థితులు ఉంటాయి. నేను చెప్పాను కదా, చక్కగా చొక్కా వేసుకున్నాను, బాగా వచ్చాను, మీ దగ్గర కూర్చున్నాను, ఏదో మాట్లాడేస్తున్నాను. అదే ఇంకొకసారి ఇంకొక రకంగా ఉంటారు. అంటే గ్రహ సమయాలని జ్యోతిష్యంలో చెప్తాం మనం. అది అందుకే చెప్తారు గ్రహ సమయాలంటే. అదేంటవి? గ్రహావస్థలు. గ్రహ సమయం, గ్రహావస్థ. అంటే భోజనం చేసిన ముందు ఒకలాగా, తర్వాత ఒకలాగా, నిద్రపోయి లేచిన వెంటనే ఒకలా, నిద్ర పడుతుండే ఒకలాగా, గాఢ నిద్రలో ఒకలాగా, అలా లెక్కలు వేస్తాం దాంట్లో జ్యోతిష్ శాస్త్రంలో. అవన్నీ ఏంటి? ఒక్కొక్క అవస్థకి ఒక్కొక్కలాగా ఉంటారు. గ్రహాలు అలా ఉంటాయని మనం లెక్క, మనుషులు కూడా అలాగే ఉంటారు. ఈ మనుషులు ఇవన్నీ కూడా దేవతల నుంచి సంక్రమించిన యొక్క విశేషాలే. అందుగురించే పంచభూతపరమైన మనిషి జన్మెప్పి వీళ్ళ దేవతలందరూ కూడా వాళ్ళ వాళ్ళ విధానాలని మెరుగుపరుచుకుంటాం కానీ, పనుల్ని సఫలం చేసుకుంటాం కానీ చేశారు. మిగిలిన జీవులతో కూడా ఉన్నాయి అవతారాలు. మనిషి రూప అవతారాలే బాగా ఎక్కువ అని చెప్పేసి ఆకృతులు మనుషులతో పోలుతారు దేవుళ్ళని. అంటే మనకి మనంలాగా. అదే మీకు ఏ పిల్లికో ఆ పిల్లి దేవుడు ఆ పిల్లి రూపంలో వేసుకుంటుంది. ఆ పిల్లి దేవుడికి వస్తే ఒకవేళ ఊహించుకుంటుంది. మనిషి కదా, మనిషి రూపంలో ఊహించుకుంటాం అంతే. అంతకు మించి దేవుడికి రూపం అంటే పెచ్చ. ఆమె మించి ఏం చెప్పను నేను. సరే, మరి ఎన్ని చెప్తున్నారు కదా, ఈ చేసి అవుతుంది. ఇలాగ ఒకటే కాదు, మీరు ఐం హ్రీం క్లీం అని మీరు చెప్పి చక్కగా చేసుకుంటే అవుద్ది అని అనకూడదు. హ్రీంకారం ఎలా వచ్చిందో తెలుసా మీకు? హ్రీంకారం పుట్టుక ఒక విశేషం, దాన్ని మీకు దావా చెప్తాను, కొంచెం బాగుంటుంది అది కూడాను. హ్రీంకారం అన్నది మనుషులు జపిస్తే రాలేదు. ఒక మహర్షి ఒక జంతు జపిస్తే విన్నాడు, అది అరిచింది బాధతో. ఓ అనుకున్నాడు ఆయన. అది హ్రీంకారం అయింది. మాయా బీజం అయిపోయింది, భువనేశ్వరి బీజం అన్నాం, ఇంకోటి అన్నాడు, అవే అది స్టార్టింగ్ అండి అన్నారు, రకరకాలు చెప్పారు. ఇక్కడ ఏంటంటే భక్తి మట్టి ఉంటుంది. మేము చేశాను, మీకు చూస్తున్నారో లేదో మీకు, అవి సాబరి మంత్రాలు అవి కూడా. ఇప్పుడు మీకు దీంట్లో ఈ మంత్రంలో విచ్చే అన్న తర్వాత ఫట్ అని వాడతారు. ఇందాక చెప్పా గురువు ఒక విశేషము. ఈ గురువుకి నార్త్ వాళ్ళు అని చెప్పాను కదా మీకు, అది అక్కడ వదిలేసాను దాన్ని. నార్త్ వాళ్ళకి కొన్ని పదాలు పలకు, వాళ్ళు శ్రీ అనలేరు, శ్రీ అనరు వాళ్ళు, శ్రీ అంటాం రాదు వాళ్ళకి, శ్రీ అంటారు. వాళ్ళ మనవాళ్ళు కూడా దరిద్రం అంటించుకున్నారనుకోండి, ఇక్కడ అందరూ శ్రీ అని రాసి ఆ శ్రీ స్పెల్లింగ్ కూడా ఎత్తి చూడుస్తున్నారు, పలకడం కూడా అలా బతుకుతారు. ఆ సా పదార్థం వచ్చిన చోటల్లా షీ చేస్తారు, షీ ఇంగ్లీషు ఎస్హెచ్ఈ షీ కింద మాట్లాడతారు దాన్ని. అదేదో పెద్ద ఫ్యాషన్ లాగా. అలాగా ఎక్కడ వస్తుంది, ఫలించదు, లేదు. అయితే వాడు ఎవరు, వీడికి ఇచ్చిన గురువు ఉంటాడు కదా, గురువు అంటే నేను బాగా అభ్యాసం అయ్యి వాళ్ళని కూడా వాడు అంటుంటాను నేను, ఎందుకంటే నేను వేరు. ఆ గురువు ఇచ్చిన విధానం, మీరు గురువుని గౌరవించండి, ఏం తప్పేం లేదు, గౌరవించాలి కూడా. ఆయన ఎలా అన్నాడో అలాగే పలకాలి మీరు, ఎందుకంటే అలా ఆయనకి పని జరిగింది కాబట్టి మీకు చెప్పాడు. ఇది విషయం. ఇక్కడ ఈ స్కూల్ అంటారు వాళ్ళు, ఆ స్కూల్ అనరు మీకు. ఇలాగ చేసి దాన్ని ఆ శ్రీ బ్రేక్ ఏవి చెప్పాడు. ఒక మంత్రం చెప్పేవాడు, అది ఏం మంత్రం అయ్యి ఉంటుందో, ఇవేవి విచిత్రంగా ఉంది, నేను వినలేదు ఇవి అనుకుని దాని వెంకాల పరిశోధన చెప్పి వాడు వెంకాల తిరిగాను. నాకు తెలిసిన మంత్రమే, ఆడికి అంటరాక అలా అంటున్నాడు. అది విషయం. ఎందుకని అలాగా మంత్రం, బీజాక్షరం, బీజమే పని ఏం లేదు. మీ మనస్సు. మన రత్నాకరుడు వాల్మీకి అయ్యాడు, నేను చెప్పాను లోపల కూడా ఒకసారి వేరే దాంట్లో అయ్యాడు. మరా అనరాబాబు అన్నాడు ఆయన. నారదుడు చెప్పి ఇది కాదమ్మా పద్ధతిలా కాదు, మరా అని. కానీ నారదుడికి తెలుసు అదేంటి, ఈయన వాల్మీకి అయితే రామాయణం రాయాల, రామాయణం జరగకముందే రాశాడు. ఆ కథ మళ్ళీ వచ్చి చెప్పినాడు కూడా ఈయనే. ఈ నారదుడే పుట్టలో ఉంటే ఊసిపోక పొట్ట బువ్వయి చెప్పేశాడంటారు. ఎందుకు అక్కడ ఆయన చెప్పొద్దు అన్నాడు బ్రహ్మ, ఎవరికైనా తెలిసి ఊరుకున్నాయనని ఈయన చెప్పాడు, ఈయన రాశాడు బయటకు వచ్చి.
అలా రాయటం నేర్పినోడు మళ్ళీ ఈయనే ముందు చెప్పి దగ్గరుండి చెప్పి వినిపించి చేశాడు. గురువు అంటే అలా ఉంటాడు, అలా దగ్గరుండి చేయించడం. అయితే గురువుల్లో విధులు చెప్పారు, మరి అది ఉంది. నేను దాన్ని ఒక వీడియోలో చిన్నగా చెప్పాను మీకు. అది గురువు ఎలాగ శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు, శిష్యుడు గురువుని ఎలాగ అనుసరిస్తాడు అన్న విషయం ఇక్కడ ముఖ్యమవుతుంది. ఇది ఎలా అంటే మీకు ఇది కూర్మ విధి అని చెప్పాను కదా, అలా సేమ్ అదే. ఇప్పుడు మనకి ఉదాహరణలు చెప్పుకోవాలంటే ఏకలవ్యుడు గురువుని తలుచుకున్నాడు, ఇంకా దడవతలను చూసాడట, అది కూడా చెప్పారు. అయి ఉంటుంది, అది కూడా అయి ఉంటుంది. గురువుని తలుచుకుని చేశాడండి ఆయన. గురువు ఆయనకి తెలవదాల సాధించేశాడు. అది ఒక విధి. అలాగే ఎప్పుడన్నా ఏదైనా వస్తే ఫోన్ వస్తే అక్కడికి ఆ ఫోన్ చేసేసి కనుక్కుంటాం, డౌట్ వస్తే ఫోన్ వస్తే కాదు, లేదా ఒకసారి వెళ్ళి వస్తాం, ఎప్పుడైనా ఖాళీ కనుప్పుడు వెళ్ళి రావటం, గురువు గారు అది ఎలాగండి, ఇది ఎలాగండి, ఏం డౌట్ అండి అని అడగటం. ఈడొకడు ఈ గురువు వెనకాలే కూర్చొని శిష్యరకం చేసేయటం, ఆయన వెనకాలే రోజు ఉంటాడు ఆ వాడొకడు. ఇలా ఇన్ని రకాల గురువుల తత్వాలు ఇంకా రకాలు చెప్పారు. మనం ప్రత్యక్షంగా ఈవేళ అలాంటివే మనకు కనపడే విధానం చెప్పుకుందాం మీకు. ఇది గురుతత్వాన్ని అనుసరించే విధానం, శిష్యరికం చేసే విధానం అలా జరుగుతుంటుంది. అది అయితే గురువు మళ్ళీ చెప్తున్నాను, మంత్రం ఏం చెప్పాడో అదే ఫాలో అవ్వాలి, లేదనుకోండి వదిలేసుకోండి. గురు మంత్ర ఉపదేశం జరిగింది, ఉపదేశం పాడే ఉండదు. ఎలా చేయాలో 100 సార్లు చెప్పాలి, లేదా 1000 సార్లు చెప్పాలి, 1,00,000 సార్లు చెప్పాలి. ఆ విషయం చెప్పాడు ఆయన ఎలాగా అని. ఎవరికి వినకూడదు అన్నారు, అది దానికి కూడా ఉంది కదా కదా మనకి దానికి చెప్పేటారు. ఆయనదే పెద్ద విగ్రహం పెట్టారు హైదరాబాద్లో. ఆయన గురువుగారు చెవిలో చెప్పేటప్పటికి ఆయన గుడి ఎక్కి ఆ పైన చెప్పాడట, అందరూ వినండి, ఈ మంత్రం చెప్తే అందరూ స్వర్గానికి వెళ్తారా అని. నీకు చెప్పాను కదరా, నువ్వు అలా చెప్తే నువ్వు నరకానికి పోతావు. పర్వాలేదు స్వామి, మేము నరకానికే వెళ్తాను, వాళ్ళని స్వర్గానికి అంతమంది వెళ్తారు కదా, నేను అక్కడ నరకానికి వెళ్తే ఏమైందన్నాడు ఆయన. అది ఉంది ఉపదేశానికి సంబంధించి. ఆ జ్ఞానైనా అన్నారు మరి అన్ని జ్ఞానే కదా ఆయన. మరి అందరికీ సమర్పించేశాడు అంతే తీసి. ఆయన ఏదైనా అయిపోయాక కూడా సిద్ధపడ్డాడు ఆయన. అలా గురుపదేశం చెవులో చెప్తే పని చేస్తుంది, ఆ చెవులో పోస్తారు ఏదో ఏం మానండి పెచ్చ పనులు ఆయన్ని. ఎక్కడో చదివి తయారవ్వకండి, అది కూడా పనిచేయదు, అది కూడా పనికిరాదు. గురువు మార్గదర్శకం ఎలా ఉంటుందంటే, గురువుతో ఉండండి, లేదు ఈవేళ కాలం ఎలా ఉంది కాబట్టి మీకు ఖాళీ ఉన్నప్పుడు వెళ్ళి మళ్ళీ గురువుగారి దగ్గర ఆ రోజంతా గడిపేసి ఆ విషయం అంతా గడిపేస్తాను, సరదాగా గడపడం కాదు. ఆ విశేషాలు అవి కూడా ఇన్ని ఆ విశేషాలు అడిగి తెలుసుకుని అవన్నీ ఎలా చేయాలి మీరు ఫాలో అవ్వండి. అయితే ఇక్కడ ఏమవుద్దంటే మీకు, నాకు తెలిసినంత మటుకు పైన అంతా పటాటోపములు అంటారు, అంతేగాని పెద్ద గురువులు గురువు విషయము అవన్నీ. గురువు ధనం ఎంత కొడతాడని ఒకటి రాశాను నేను, అది కూడా చెప్పుకున్నాం మనం దాన్ని. సరే రాశానంటే చెప్పాను, రాయటం కాదు పూర్వం రాయటం, యూట్యూబ్లోకి వచ్చాక చెప్పడమే. ఇంకా సరే బాగానే ఉంది. అయితే ఈ ఖచ్చితంగా మంత్రం అంతా చెప్తాను, సాధన ఎలా చేయాలో చెప్తాను, ఏ రకంగా జరగాలి అవి చెప్తాను మీకు. మళ్ళీ వీడియోలో చెప్తాను, చాలా పెద్ద అయింది, ఇంకో వీడియో తయారు చేస్తాను ఇప్పుడే, దాన్ని మళ్ళీ భాగంగా మీరు దాన్ని వినొచ్చు. ఖచ్చితంగా చెప్పేస్తాను ఎలా చేయాలి, ఏంటి, ఎలా కూర్చోవాలి, ఎలా ఉండాలి, దాని అర్థం ఏంటి, దాంట్లో విశేషం ఏముంది, ఎలా దాన్ని చెప్తారు. దాని తర్వాత మీ మంత్రము చెప్పుకున్నాక అది ఫలిస్తుంది ఫలించట్లేదు అంటానే కొన్ని గుర్తులు ఉంటాయి, అవి కూడా చెప్తాను. చాలామంది చెప్తున్నారు యూట్యూబ్లో, ఈ నోటికి వచ్చిన ఏ చెప్పేస్తున్నారు, ఎలా ఉంటుంది అలా ఉంటుంది, ఇది ఉంటే దేవుడు మీ దగ్గర ఉన్నట్టే. దేవుడు మన దగ్గర ఎప్పుడు ఎప్పుడు ఉండడు అంతే. దేవుడు ఒక ఆయన, ఇన్ని కోట్ల మంది ఉంటాడా, నా దగ్గర దేవుడు ఉండను అంట అంటే మీ దగ్గర ఉంటాడా, ఇంకోటి దగ్గర. రూపాలండి, అవతారాలు మీకు తెలియదు. ఆయనకి శుభ్రంగా ఆయన ఎక్కడో సుఖంగా ఉంటారు. ఆయన ఈ పనులు చేయడానికి చూడటానికి వేరే వాళ్ళు ఉంటారు. మీరు మీ దేహాన్ని ఒక ఆయుధంగా మలుచుకుంటమే చండీ సాధన. మీ దేహమే దేవాలయం. మీ దేహం నుంచే ఇవన్నీ వస్తాయి, పుడతాయి, వెళ్తాయి. స్వీట్ తయారైన దగ్గర ఎలాగ ఏగలు చేల్తాయో అలాగ మీ దగ్గర శక్తి కనుక పుడితే మిగిలిన శక్తులు మీ చుట్టూ తిరుగుతుంటాయి. వేసేద్దామండి అని చెప్పాను. అంటే వాటి ఉపకారాలు వాటికి, వాళ్ళ అపకారాలు వాటికి.
అమ్మో ఇలా ఉంటే వీడితో కష్టమని. అవి తిరగబడతాయి. మీ శరీరమే తిరగబడుతుంది. కుండలి మూలాధారం నుంచి మేల్కొని సహస్రానికి వెళ్తుంటే మరి మధ్యలో డామని పోయినవాడు బోడు మంది ఉన్నారని ఎందుకు చెప్తారు? మన శరీరంలోనే మూలాధారం, మీ మూలాధారం మీదే, నా మూలాధారం నాదే, నా సొంతం అనమాట. సహస్ర మీదే, సహస్రాక్షము మీదే, నాదే. ఆ లెగిసి వెళ్ళే కుండల్ని మీకు ఒకటి ఉండదు, నాకు ఒకటి ఉంది. అంటే ఒక చెయ్యి మీకుండి ఒక చెయ్యి అలాగా 2 చేతులు మీ వేరు, 2 చేతులు నాయి వేరు. అలాంటి మనదే అయిన కుండలి పైకి వెళ్తున్నప్పుడు వాడు ఎందుకు చనిపోతాడండి? కానీ చెడిపోతాడు. ఒక్క చక్రం తేడా వస్తే ఒక్కొక్క చక్రానికే ఒక్కోలాగా. ఆజ్ఞా చక్రం ఒకలా పనిచేస్తుంది, నాహతం ఒకలా పనిచేస్తుంది, మూలాధారం ఒకలా పనిచేస్తుంది, సహస్రాక్షం ఒకలా పనిచేస్తుంది. ఇవన్నీ కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధానాలు చెప్పారు. తేడా చేస్తే పోవటం అన్నది ఖాయమే. సాధిస్తే సరే, సాధించి పిచ్చోడైపోతాడు, లేదా డబక్కన ఆగిపోద్ది అంతే గుండె. అది బయటికి వెళ్ళిపోద్ది ప్రాణం, పైనుంచి వెళ్తుంది, ఎక్కడొక్కడ వెళ్ళిపోద్ది. 4 రంధ్రములు బాడీకి, 9 చిల్లులు అనమాట. 9 చిల్లుల కుండరా జీవ అని ఒక ఇది కూడా ఉంది. ఏమంటాం దాన్ని? తత్వములు చెప్తారు కదా, సజ్జాసుడు డింగ్ 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 డింగ్, అది అనమాట. అది కూడా ఉంది. ఈ 9 చిల్లులో ఏదో చిల్లని జారిపోద్ది, ఏదైతే అవ్వచ్చు, మనకు అది వేరే విషయం. అయితే ఇక్కడ ముఖ్యంగా మళ్ళీ చెప్పేది ఏంటంటే, సాధన చేయాలనుకున్న వాళ్ళు ఇది ఒకసారి వినండి. అర్థం కాకపోతే కామెంట్లో రాయండి, బాబు ఇలా అర్థం కాలేదండి. అలాగా అయిపోయి ఇంగ్లీష్లో రాయండి, తెలుగులో రాయండి, అవి ఏంటో రాస్తున్నారు, అది కొంచెం అర్థం చేసుకోవడం కష్టం. మీకు రాకపోతే పోనీ ఇంగ్లీష్లో తెలుగు రాసేయండి, ఏం చేస్తాను, చదివి అర్థం చేసుకుంటాను నేను కూడా. అలా చెప్పండి, కామెంట్లో ఉండండి. కామెంట్లో ఉంటేనే తర్వాత చేస్తాను, లేకపోతే చెయ్యను. ముచ్చనే వినేసేసి హరికథ విన్నట్టు ఏమొద్దు. నాకు ఆనందంగా 4 పాటలు రాసేసి 4 పాటలు పాడేసి ఏదో చేసేస్తాను చాలు. ఇలా అనమాట. లేదా వేరే చెప్తాను, మామూలు సాధారణ తంత్ర విధానం కదా ఇది. వైదికము కూడా దాంట్లో కూడా ఇవి తంత్రం లెక్కల్లోకి వస్తుంది. ఇవి దీంట్లోకి ఆ చండీ అంటేనే తంత్రము. ఆ చండీ హోమం గురించి చెప్తాను, అది కూడా చెప్పాను నేను. ఇది ఎలా ఉన్నా దీని తర్వాత చండీ హోమం వదిలేస్తా, ఇది కూడా వదిలేస్తాను ఇప్పుడు. ఆ చండీ హోమం ఎలా చేయాలి అంటే ఎందుకు చెప్తున్నానంటే, చండీ హోమం ఎలా చేస్తారని చాలామందికి చండీ హోమం ఎలా చేస్తారో తెలియదు. అది తెలవాల్సిన అవసరం లేదు, ఎవరినో కేకేసుకుంటే వాళ్ళు ఏదో చేసేస్తారు. అలా కాదు, మీరు ఏం చేస్తున్నారు అది మీకు తెలవాలి. దానివల్ల ప్రయోజనం ఏంటి మీకు తెలిస్తే అప్పుడు అది మీరు వాళ్ళతో చేయించుకుంటే ఆ ఫలితము, పుణ్యము, పురుషార్థము ఇంకొకటో వస్తుంది. అది చాలా విశేషమైనది. చండి హోమం చేయడం చెప్పను మీకు, హోమ విధానం ఏమిటి, హోమం ఎలా చేస్తారు, అసలు ప్రయోజనాలు ఏంటి, అలా చేద్దాం. శుభమస్తు. ఓకే.